ఒక చిన్న పట్టణంలో అర్జున్ అనే అబ్బాయి, సీత అనే అమ్మాయి చదువుకునేవారు. ఇద్దరూ ఒకే కాలేజీలో ఉన్నప్పటికీ మొదట్లో మాట్లాడుకోలేదు. అర్జున్ చాలా నిశ్శబ్దంగా తన పనిలో మునిగిపోయేవాడు. సీత మాత్రం ఉత్సాహంగా, అందరితో చిలిపిగా మెలిగే అమ్మాయి. ఒకరోజు అర్జున్ లైబ్రరీలో కూర్చుని పుస్తకం చదువుతున్నాడు. సీత వచ్చి అతనికి ఒక పుస్తకం ఇవ్వమంది. ఆ క్షణంలో ఇద్దరి కళ్ళూ కలిశాయి. అది వారి ప్రేమకథకు ఆరంభం. రోజులు గడుస్తున్న కొద్దీ వారు దగ్గరవుతున్నారు. స్నేహం ప్రేమగా మారింది. అర్జున్ మొదటగా చెప్పలేకపోయినా సీత తన మనసును అతనికి అర్థం చేయించింది. వారు ఇద్దరూ కలిసి కలలు కనేవారు. ఒక మంచి భవిష్యత్తు గురించి, ఒకరిపై ఒకరికి ఉన్న విశ్వాసం గురించి. కాని ఒకరోజు అర్జున్ తండ్రి ఉద్యోగం వేరే నగరానికి మారింది. వారిద్దరి మధ్య దూరం వచ్చింది. అయినా ప్రేమ మాత్రం తగ్గలేదు. ప్రతిరోజు ఫోన్లో మాట్లాడుతూ ఒకరికి ఒకరు బలంగా నిలిచారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇద్దరూ తిరిగి కలుసుకున్నారు. అప్పుడు సీత చెప్పింది, దూరం ఎంతైనా నిజమైన ప్రేమ ఎప్పుడూ దగ్గరగా ఉంటుంది. అర్జున్ చిరునవ్వుతో చెప్పాడు, మనసులు నిజంగా కలిస్తే దూరం అనే మాటకు అర్థముండదు. ఇద్దరూ కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ప్రేమతో, విశ్వాసంతో. నిజమైన ప్రేమ దూరాలను, కాలాన్ని కూడా జయిస్తుంది.